ఇలా చూసారా బనానా దోస. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ హోమ్ మేడ్. ఇవాల్టి మన రెసిపీ బనానా దోస. చాలా హెల్దీ రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా క్విక్గా కూడా తయారు చేసేసుకోవచ్చు. తేనెలో కాస్త సొంటి పౌడర్ కలిపి, కాస్త 2-3 నిమ్మచుక్కలు కలిపి మిక్స్ చేసుకుని ఇలా బనానా దోస మీద వేసుకుని తింటే ఆ టేస్టే ఎంతో ఎంతో బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంతో టేస్టీగా తయారయ్యే ఈ అరటిపండు దోస తయారు చేయడం కోసం ముందుగా 4 అరటిపండ్లు తీసుకుని తొక్క తీసి బౌల్లో వేసుకొని మ్యాష్ చేసుకోవాలి. మరీ పేస్ట్లా మరీ మెత్తగా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక 80-80% వరకు మెత్తగా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చూసారా, అక్కడక్కడ చిన్న చిన్న అరటిపండు ముక్కలు కనబడుతున్నాయి కదా, ఇలా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 కప్పు గోధుమ పిండిని వేసుకుందాం. ఆ తర్వాత 1/3 కప్ బ్రౌన్ షుగర్ వేసుకుంటున్నాను. ఇక్కడ మనకు నచ్చిన జాగరీ పౌడర్ అంటే బెల్లం పౌడర్ కానీ, నాటు చక్కెర కానీ, మామూలు చక్కెర కానీ, మనకు నచ్చిన ఏ చక్కెర అయినా వేసుకోవచ్చు. 3-4 టేబుల్ స్పూన్స్ వరకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న డ్రై నట్స్. ఆ తర్వాత కొంచెం నామాత్రంగా వేసాను ఉప్పు, 1/4 టీ స్పూన్ యాలకుల పొడి, ఆ తర్వాత పావు టీ స్పూన్ లేదా దానికంటే తక్కువగా కుకింగ్ సోడా వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ వీటన్నిటిని చక్కగా కలుపుకోవాలి. వాటర్ అవసరమైనన్ని అంటే కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ నీళ్ళు యాడ్ చేసేస్తే వాటర్ ఎక్కువైతే బనానా దోస సరిగా రాదు. మనం మామూలుగా రెగ్యులర్గా చేసుకునే దోసకి పోరింగ్ కన్సిస్టెన్సీలో పిండిని రెడీ చేసుకుంటాం కదా, ఈ బనానా దోసకి అలా కలుపుకోకూడదు. కాస్త డౌ థిక్గానే ఉండాలి. ఇలా చూసారా, ఇలా ఉండాలి. ఇప్పుడు ఈ బనానా దోస మీద వేసుకోవడానికి ఎంతో ఈ బనానా దోసకి టేస్ట్ ఇచ్చి తేనె సిరప్ రెడీ చేసుకుందాం. 5-6 టేబుల్ స్పూన్స్ తేనె తీసుకొని అందులో ఒక పావు టీ స్పూన్ సొంటి పౌడర్ వేసుకోవాలి. తేనె సొంటి పౌడర్ చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ రెండు ఒకదానితో ఒకటి చక్కగా మిక్స్ అవ్వాలి. ఇవి రెండు ఒకదానితో ఒకటి బాగా మిక్స్ అయిన తర్వాత ఆ తర్వాత ఇందులో 2-3 డ్రాప్స్ నిమ్మరసం వేసుకోవాలి. ఇది కూడా చక్కగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దోశలు రెడీ చేసే ముందుగా మనం రెడీ చేసుకున్న పిండిలో నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. 1 స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకుని చక్కగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా చూసారా, అన్నీ చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత దోశ పిండి ఇలా ఉండాలి. ఇలా ఉంటేనే దోశలు చక్కగా వస్తాయి. బనానా దోశలు రెడీ చేసుకుందాం. గ్యాస్ వెలిగించుకుని పాన్ పెట్టుకొని పాన్ వేడి చేసుకోవాలి. దోశలు పోసే ముందు పాన్ మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదు. పాన్ కాస్త వేడెక్కిన తర్వాత దాని మీద కాస్త నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు గరిటెతో కొంచెం పిండిని తీసుకుని పాన్ మీద వేసుకోవాలి. పాన్ మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదు, దోశలు సరిగా రావు. ఇలా చూసారా, ఇలా దోశలు వేసుకోవాలి. మరీ పెద్ద సైజులో దోశలు వేసుకోకూడదు, ఇలా కాస్త చిన్నవిగా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీనిపైన ముక్కలుగా కట్ చేసుకున్న డ్రై నట్స్ వేసుకోవాలి. ఆ తర్వాత నెయ్యిని తీసుకుని దోశ పైన ఇలా వేసుకోవాలి. తక్కువ మంట మీద కాసేపు దీన్ని ఇలా కుక్ చేసుకోవాలి. ఇలా చూసారా, కింద వైపు చక్కగా కుక్ అయింది కదా. ఇప్పుడు దీన్ని చాలా జాగ్రత్తగా ఇంకొక వైపుకి తిప్పి వేసుకోవాలి. ఆహా, కలర్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. ఇప్పుడు ఈ పైన భాగంలో గరిటెతో దోశని ఇలా సైడ్స్ పైన ఒత్తుకోవాలి. ఆ తర్వాత ఒక ఫోర్క్ తీసుకుని 4 వైపులా ఇలా గుచ్చుకుంటూ చిల్లులు పెట్టుకోవాలి. ఇలా చేస్తే 2 వైపులా చక్కగా ఉడుకుతుంది.
మన బనానా దోస రెడీ అయిపోయింది. దీన్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పైన మనం రెడీ చేసి పెట్టుకున్న తేనె సిరప్ని వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది. ఇలా చూసారా ఎంత బాగుందో. ఇలాగే అన్ని బనానా దోసలు కూడా రెడీ చేసుకుందాం. ఇలా అన్ని దోసలు రెడీ చేసుకుని దానిపైన తేనె సిరప్ వేసుకుని తింటే చాలా 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 అద్భుతంగా రుచి ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో ఫీడ్బ్యాక్ పంచుకుంటారా? ఇంకొక ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు ఉంటాను మరి.